నమస్తే భారతదేశంలో ప్రతి ఒక్కడికి మత స్వాతంత్రం ఉందంటారు. ఆ స్వాతంత్రం ప్రకారం ఎవడి మత కేంద్రాన్ని వాడు దర్జాగా నిర్వహించుకుంటున్నాడు. మరి అదేం బతుకో హిందువుల కాడికి వచ్చేపాటికి మాత్రం ఇంకా ఈ మత స్వాతంత్రం మనల్ని బానిసత్వంలోనే ఉంచుతుంది. ఎందుకంటే రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా సరే హిందువుల సొమ్ముని మాత్రం ఏటీఎంలోంచి చేయిపెట్టి తీసుకున్నట్లు ఇష్టారాజ్యంగా తీసుకోవటం, ఆ డబ్బులతోటే అందరికీ పథకాలు ఇవ్వటం. కానీ అదే ఆలయంలో ఆ ఆలయ ఆదాయానికి కారణమైన ఆ ఆలయం నడవటానికి కారణమైన అర్చకుడి ఆత్మగౌరవానికి మాత్రం ఏమాత్రం విలువ లేకుండా అయిపోతూ ఉంది. తాజాగా చూసుకున్నట్లయితే కాకినాడలో ఇలాంటి ఒక దారుణమే జరిగింది. ఇది నిజంగా దారుణం అనే పదం కూడా సరిపోకపోవచ్చు. ఎందుకంటే అధికార మదం నెత్తికెక్కి ఒక రాజకీయ నాయకుడు సాక్షాత్తు అర్చక స్వామిపైనే కాళ్లతో దాడి చేశాడు, అది గుడి ప్రాంగణంలో. ఇంత జరిగితే మన వాళ్ళు ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా? యథావిధిగా ఎప్పటిలాగానే ఒకటే పని, కేసు పెడతాం, కంప్లైంట్లు ఇస్తాం, ఇదే చేస్తున్నారు. కావాలంటే ఒక్కసారి వార్తను చూడండి. చూస్తున్నారు కదా, శివశివ ఈ దారుణం కనవ, గుడిలోనే అర్చకులను కాలితో తన్ని దవడపై కొట్టిన వైకాపా నేత. అభిషేకం సరిగా చేయలేదని మాజీ కార్పొరేటర్ ఆగ్రహం, గుడిలో బూతు పురాణం. పత్రికల వాళ్ళు వార్తను బయట పెడుతున్నందుకు సంతోషించాలో, లేకపోతే ఈ పత్రికల వాళ్ళు కూడా మన పురాణాలని ఎంత దారుణమైన పదాలతో కంపారిజన్ చేస్తున్నారని ఏడవాళ్ళు అర్థం కావట్లా. బూతు పురాణం అట. సరే, కమింగ్ బ్యాక్ టు ద టాపిక్. ఇప్పుడు పరిస్థితి చూడండి. అధికార పార్టీ నేతలకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ దూషణలు. కాకినాడలో శివాలయంలో దారుణం. అధికార పార్టీ అయితే నీకన్నా 2 కొమ్ములు వచ్చాయా, నువ్వు దేవుడి కంటే ఎక్కువ? కొవ్వు బలిసి కాకపోతే ఆలయంలోకి వచ్చి దేవుణ్ణి అడుక్కోవాల్సింది పోయి అర్చకుడి పైన దారుణం చేస్తావా? ఇంతకు చేసినోడు ఎవరో మీకు తెలియాలి కదా. ఇగోండి ఈ ముసలోడే, పేరు సిరియాల చంద్రరావు. పేరేంటి? సిరియాల చంద్రరావు. ఇతను మాజీ కార్పొరేటర్. ఒక మాజీ కార్పొరేటర్ ఎంత దారుణానికి ఒడిగట్టాడు అంటే ఇక తాజాల సంగతి చెప్పాల్సిన అవసరం ఉందా? ఏం లేదు. ఇదే కాకినాడలో గతంలో కూడా చూసుకుంటే దక్షారామం ఆలయంలో కూడా అర్చక స్వామి పైన ఇలాంటి దాడి జరిగింది. చాలా కొద్ది రోజుల క్రితమే. ఒక కమిటీ చైర్మన్ యొక్క భర్త ఆ పనిచేసినోడు కూడా. అతని విషయంలో కూడా ఏమీ చేయలేకపోయాం. నామకే వాస్తే ఒక కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. ఇగో యథాలాపంగా ఇది ఆలయంలో ఈవోకి ఫిర్యాదు చేస్తున్న బాధిత అర్చకులు, అర్చక సంఘం ప్రతినిధులు. అసలు ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కారణం ఏంటి అంటే, ఇట్లాంటి ఘటన జరిగి ఒకటి కాలుతో తన్నినప్పుడు మన వాళ్ళందరం వెళ్ళి కలంతో కంప్లైంట్ రాసేసి వాళ్ళకి ఇస్తున్నాం. అలా కాకుండా ఏ కాలుతో అయితే తన్నాడో ఆ కాలుకి తగిన బుద్ధి చెప్పి లేకుండా చేస్తే అప్పుడు ఒకడికి దారికి వస్తాడేమో అనిపిస్తూ ఉంది ఒక్కొక్కసారి. అంత ఫ్రస్ట్రేషన్ వస్తూ ఉంది. అరే అడుక్కు తినే ఎదవల్లారా, మా డబ్బులతో బతుకుతూ మా దేవాలయాల సొమ్ములతో మీ ప్రభుత్వాలు నడిపించుకుంటున్నది కాకుండా ఏం బలిసిందంటారా మీకు ఈ అహంకారం? ఏం చూసుకుని మీ అహంకారం? అంటే హిందువులు చేతగాని వాళ్ళు తన్నినా కొట్టిన కులం ముసుగులో లేదా పార్టీ మీద అభిమానం ముసుగులో మీ చేష్టలన్నీ సహిస్తూ కూర్చుంటారు అన్న ఉద్దేశంతో ఇలాంటి దాష్టికాలు చేస్తూ ఉన్నారా? హిందువులందరికీ మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఏ మాత్రం సిగ్గు, శరం, పౌరుషం, మానవ అభిమానం ఉంటే ఇలాంటి వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం మనకుంది. వీళ్ళు చాలామంది అనుకోవచ్చు ఈ హిందువులు ఏం చేస్తారులే అని చెప్పేసి. అన్నిసార్లు హిందువులు వీధుల్లోకి రాకపోవచ్చు, లేకపోతే ఇలాంటి వాళ్ళకి కాళ్ళు చేతులు తీసేయలేకపోవచ్చు. కానీ 5 ఏళ్లకు ఒక్కసారి మన చేతికి ఓటు అనే ఆయుధం వస్తుంది. ఆ ఆయుధం వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా గుద్దితే ఒక్కొక్కడికి గోబ పగిలిపోవాలా. అలాంటి పగిలిపోయే సందర్భం మనకు ఇంకొక నెలన్నరలో ఉంది. ఎంతమంది ఈ సంఘటనలు, ఇలాంటి అనేక సంఘటనలు గుర్తు పెట్టుకుంటారో, ఇలాంటి వాళ్ళకు బుద్ధి చెప్తారో ఎదురు చూస్తూ ఉంటాం. పైగా ఇప్పుడు అన్నీ గుర్తు చేసుకోవాలి మనం. ఇదొకటే కాదు, గత 5 సంవత్సరాలుగా 200 దేవాలయాల మీద దాడులు జరిగితే మన దేవాలయాల మీద దాడులు చేసిన ఏ ఒక్క నిందితుడిని కూడా పట్టుకోలేకపోయారు. నిందితుడిని కాదు, అనుమానితులను కూడా పట్టుకోలేకపోయారు. అలా రేపు మళ్ళీ 5వ శ్రీరామనవమి కూడా వస్తూ ఉంది. కానీ ఇప్పటికీ కూడా మన రామతీర్థాల్లో శ్రీరాముల వారి విగ్రహానికి తలకాయ నరికిన నిందితుడు దొరకలేదు. మనకి ఎటువంటి న్యాయము జరగలేదు. ఎందుకు అంటే మీ అందరికీ వేరే కారణాలు కూడా చెప్పక్కర్లా. కారణం రాజకీయ క్రీనీడలు, రాజకీయ నాయకులు అలాంటి ద్రోహులకు వంత పాడటాలు ఇట్లాంటివే జరుగుతూ ఉన్నాయి. అంతేకాదు ఒకసారి ఈ వార్తను కూడా మీకు చదివి వినిపించాలి. ఎందుకంటే వార్తల్లోనే వాస్తవాలు మీకు తెలియాలి కూడా కాబట్టి. సాక్షాత్తు శివాలయంలోనే అర్చకులపై వైకాపా నేత దౌర్జన్యానికి దిగారు. ఒకరిని కాలితో తన్నారు, దవడపై కొట్టి అసభ్య పదజాలంతో దూషించారు. కాకినాడ నగరం దేవాలయం వీధిలోని పురాతన శివాలయంలో భక్తుల సమక్షంలోనే ఆయన దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఫాల్గుణ పౌర్ణమి సోమవారం సందర్భంగా పెద్ద శివాలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. అదే సమయంలో మాజీ కార్పొరేటర్ వైకాపా నేత సిరియాల చంద్రరావు ఆలయానికి వచ్చారు. అంతరాలయంలోకి వచ్చిన ఆయన నుంచి పూజా సామాగ్రి తీసుకున్న అర్చకుడు సాయి పూజలో నిమగ్నమయ్యారు. అయితే తాను తెచ్చిన పాలు శివలింగంపై సరిగ్గా పొయ్యలేదని, అధికార పార్టీ నాయకుడికిచ్చే విలువ ఇదేనా అంటూ చంద్రరావు ఆగ్రహంతో ఊగిపోయారు. సహాయ అర్చకుడు
పి వెంకట సత్యసాయి తోటి భక్తులతో పాటు ఆయనకు ప్రసాదం ఇస్తుండగా కోపోద్రిక్తుడై ఆయన చెంపపై కొట్టారు. ఏం తప్పు చేశానని అర్చకుడు ప్రశ్నించడంతో నాకే ఎదురు సమాధానం చెప్తావా అంటూ అసభ్య పదజాలంతో తిట్టి కాలితో తన్నటంతో ఆయన కింద పడ్డారు. వైకాపా నాయకుడి కేకలు విని పక్కనే ఉపాలయంలో పూజలు చేస్తున్న మరో అర్చకుడు మద్దిరాల విజయ్ కుమార్ వచ్చి అడ్డుకోబోగా ఆయన చెంపపై కూడా కొట్టారు. అసభ్య పదజాలంతో దూషించటమే కాక మీ అంతు చూస్తానంటూ వీరంగం సృష్టించారు. ఈ తతంగానికి భక్తులు నివ్వెరపోయారు. ఈ ఘటనను జిల్లా అర్చక సంఘం ప్రతినిధులు, దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ, జిల్లా అధికారి పులి నారాయణమూర్తి, తనిఖీదారు ఫణికుమార్తో పాటు డీఎస్పీ దృష్టికి తీసుకువెళ్లారు. రాజేశ్వరరావు బాధిత అర్చకులతో కలిసి కాకినాడ 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ విధుల్లో ఉన్న ఉద్యోగులపై దాడి, విధులకు ఆటంకం కలిగించారనే నేరాలపై సెక్షన్ 332 కింద సిఐ సురేష్ బాబు కేసు నమోదు చేశారు. అయితే కేసు నమోదు చేశారు. ఆ కేసుని నీరుగార్చే యత్నం కూడా జరుగుతుందట. అర్చకులపై దాడి ఘటనలో పోలీసుల వరకు వెళ్లొద్దని వైకాపా నాయకుల నుంచి ఒత్తిడి వచ్చినట్లుగా తెలుస్తుంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేయడానికి తర్జన భర్జన పడ్డారు. ఆలయంలో సీసీ కెమెరాలున్న దాడి దృశ్యాలు ఉద్దేశపూర్వకంగా బయటకు రానియకుండా చేయాలని ప్రయత్నిస్తున్నట్లుగా సమాచారం. అర్చకులపై దాడికి పాల్పడిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ రాష్ట్ర సలహాదారు కోరారు. ఏంటిది? ఒక ఆలయానికి భక్తుడు వెళుతున్నాడు అంటే కారణం ఏంటి? అక్కడ అర్చక స్వామి ఉంటారు కాబట్టి, ఆ అర్చక స్వామి ఉన్నారు కాబట్టి ఆలయానికి భక్తులు వస్తున్నారు, ఆదాయం వస్తుంది, మీ పథకాలన్నీ నడుస్తూ ఉన్నాయి. ఎందుకంటే అర్చకస్య తపో యజ్ఞాత్ అర్చనస్యాతి సాయినాథ్ అని చెప్పేసి చెప్తారు. అంతేకాదు అర్చకస్య హరి సాక్షాత్ అని కూడా మాకు శాస్త్రాలు చెప్తా ఉన్నాయి. అలాంటి అర్చక స్వామి పైన మీ బలుపుతోటి, మీ అహంకారంతో, మీ రాజకీయ క్రూరత్వంతో దాడులు చేస్తా కూర్చుంటే చేతులు ముడుచు కూర్చోటానికి హిందూ సమాజం సిద్ధంగా లేదు. తస్మాత్ జాగ్రత్త వైకాపా నాయకులారా. ఇది మొట్టమొదటిసారి కాదు, కేవలం వైకాపా వాళ్ళకే కాదు, అన్ని రాజకీయ పక్షాలకి చెప్తున్నాం. కానీ వీళ్ళ అహంకారం మాత్రం 10 ఎక్కువగా ఉంటుంది రాబోయే ఎన్నికల్లో. అందుకే ఇలాంటి వాళ్ళందరికీ ఖచ్చితంగా ఒకసారి బుద్ధి చెప్తే తప్ప భవిష్యత్తులో హిందూ ఆలయాల విషయంలో ప్రతి ఒక్కడు అప్రమత్తంగా ఉండడు. ఇప్పటికైనా హిందువులు ప్రతిదీ రాజకీయ కోణంలోనో లేకపోతే కులం కోణంలోనో చూస్తూ ఇలాంటి తప్పుడు వెధవల్ని సమర్థించే ప్రయత్నం చేయకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా తగిన శిక్ష పడేలాగా చేస్తారని, మీ అంతటిగా మీరు చేయగలిగిన పని అయితే ఖచ్చితంగా ఒకటి ఉందని నాకు చెప్పా కదా, ఆ ఓటు అనే ఆయుధంతో వీళ్ళకేసే పోటు మాత్రం ఖచ్చితంగా వాళ్ళకు ఒక బుద్ధిని, గుణపాఠాన్ని తెలియచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై హింద్.